సత్య స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ 25వ వార్షికోత్సవం పురస్కరించుకుని సత్య చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో 10వ తరగతి 60 మంది ర్యాంకర్లకు 7,20,000 రూపాయల స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాదా వెంకటరమణ తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ అల్యూమిని ఆడిటోరియంలో సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్కాలర్షిప్ టెస్ట్ ర్యాంకర్లకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సత్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాదా వెంకటరమణ అధ్యక్షత వహించగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె బాబ్జీ ముఖ్య అతిథిగాను, కేఎస్పీఎల్ సీఈఓ మురళీధరన్ విశిష్ట అతిథిగాను, ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ జిఎస్ మూర్తి, రోటరీ పాస్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి, భాష్యం పబ్లిక్ స్కూల్ జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజులు, సత్య స్కాన్ సెంటర్ డైరెక్టర్లు డాక్టర్ కెఎస్ మూర్తి, డాక్టర్ పి లక్ష్మణమూర్తి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ కె బాబ్జీ, మురళీధరన్, డాక్టర్ ఎస్వీఎస్ రావులు మాట్లాడుతూ తాను పడ్డ కష్టం ప్రతిభగల ఏ పేద విద్యార్థులకు రాకూడదనే ఉద్దేశ్యంతో సత్య స్కానింగ్ సెంటర్ ఎండీ డాక్టర్ కాదా వెంకటరమణ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. 10వ తరగతిలో 510 మార్కులు పైబడి వచ్చిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు టెస్ట్ను నిర్వహించి వారిలో 60 మంది ర్యాంకర్లకు 7,20,000 రూపాయల స్కాలర్షిప్లను అందించడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ 60 మంది ర్యాంకర్లు ఇంటర్లోనూ ఎంసెట్లో వారు సాధించిన ర్యాంకులు బట్టి భవిష్యత్తులో వారికి తమ ట్రస్ట్ తరపున ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులను డాక్టర్ పిఎన్ రాజు, డాక్టర్ కాదా వెంకటరమణలు నిర్వహించి వారిలో స్ఫూర్తిని నింపారు. అనంతరం ర్యాంకర్లకు స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ ఆర్ఎన్బి చక్రపాణి, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ త్రిమూర్తులు రాయుడు, డాక్టర్ ఎంబీఆర్ శర్మ, డాక్టర్ వైఎస్కే నాథ్, డాక్టర్ యు రామకృష్ణ, డాక్టర్ ఉమా, డాక్టర్ సిహెచ్ రామకృష్ణ, జిఎన్ మూర్తి, డి సుధాకర్, వ్యాపారవేత్త టిక్కు, న్యాయవాది పేపకాయల రామకృష్ణ, పడాల ట్రస్ట్ చైర్మన్ పడాల సూర్యప్రకాష్ రావు, చుండ్రు జానకి రాంప్రసాద్, కియా జగన్నాథం, వారి బృందం, సత్య చారిటబుల్ ట్రస్ట్ అడ్వైజర్ అల్లూరు సురేంద్ర, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రమణ గారు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారట. హాస్టల్లో ఉంటే మా ఫాదర్ నన్ను తీసుకొచ్చి రంగరాయ మెడికల్ కాలేజ్ బయట సింహాల బొమ్మ ఉంటుంది, నువ్వు చూస్తే కనిపిస్తుంది రోడ్డు నుంచి, చూపించి నువ్వు డాక్టర్ అవ్వాలంటే ఇక్కడికి వచ్చి చదవాలి, ఇది ఎలాగ హాస్టల్లో ఇక్కడికి వచ్చి చదవాలి, నేను చదువుతున్నారని చూపించారు. నాకు గుర్తులేదు, ఇది ఫ్రాంక్ ఓపెన్గా వచ్చిన విషయం గుర్తుంది, వెళ్ళడం సార్తో పాటు కాలేజ్ బస్సులో వెళ్ళడం గుర్తుంది, బట్ సార్ గుర్తులేదు నాకు. ఆ కాలేజ్ సింహాల బొమ్మ గుర్తున్నాయి అంతే, ఇది ఒక్కటే మెమరీలో ఉంది. అంటే మన పిల్లల్ని మనం మోటివేట్ చేయడం ఎప్పుడు అనేది ఒక క్వశ్చన్ పేరెంట్స్కి ఎప్పుడూ ఉంటుంది. ఆ ఎప్పుడు అనేది 10th క్లాస్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చిన తర్వాత, ర్యాంక్ వచ్చిన తర్వాత కాదు. అంటే మొదటి నుంచి కూడా, అంటే ఊహ తెలియడం మొదలెట్టినప్పటి నుంచి మనం చెప్పే విషయాలు మెదడులో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే పేరెంట్స్ ఆలోచన విధానం మొదటి నుంచి కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుసుకుంటూ వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడానికి చిన్న చిన్న మాటలు, అంటే నువ్వు ఇక్కడ డాక్టర్ అవ్వాలి. మా ఫాదర్ ఒక ఆర్ఎంపీ డాక్టర్, రూరల్ ప్రాక్టీషనర్, క్వాలిఫికేషన్ లేదు, నాలాగా నా పిల్లలు అవ్వకూడదు, క్వాలిఫైడ్ డాక్టర్ అవ్వాలి అన్న ఒక ఆయనకు వచ్చిన ఒక ఆలోచన. అలాగే మా పక్క ఊరి నుంచి డాక్టర్ అయ్యి వచ్చిన వెంకటరమణ గారిని చూసి అది చెప్పడం, అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు కూడా మనం చాలా మోటివేట్ చేస్తాయి. ఏం మోసం చేసుకోవద్దు ఎవరిని, మిమ్మల్ని మీరు ఫస్ట్ మోసం చేసుకోవద్దు. రెండోది, మీరు చేస్తున్న పనిని మోసం చేయొద్దు, తల్లిదండ్రులకు మోసం చేయొద్దు. ఈ 3 ఆస్పెక్ట్లు తీసుకుంటే సరిపోద్ది. అది నా చిన్న అడ్వైజ్. ఇది మీకు ఈ స్టేజ్లో అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. రెండొక సలహా ఏంటంటే, మీ కెరీర్ ఇప్పుడు ఈ టైంలో మీకు కూడా ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, నాకు ఫ్యూచర్లో అవ్వాల్సింది నేను చదవాల్సింది ఏంటి అన్నది కూడా పెద్దగా అవగాహన ఉండదు ఈ వయసులో. బట్ పేరెంట్స్ కానీ తెలిసిన పెద్దవాళ్ళ ద్వారా కానీ తెలుసుకోండి ఇంకా ఏమేమి మనం సాధించగలమని. ఎంతసేపు ఇంజనీరింగ్ చేస్తాము లేకపోతే మెడిసిన్ చేస్తాము, ఈ రెండే కదా ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మనకి కలెక్టర్లు వస్తున్నారు, ఎస్పీలు వస్తున్నారు, డిఎస్పీలు వస్తున్నారు, డిప్యూటీ కలెక్టర్లు వస్తున్నారు. అదంతా వాళ్ళంతా ఇంజనీరింగ్లో మెడిసిన్స్ చదవాల, వాళ్ళు చదువుని బాగా చదివారు,
కామర్స్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, ఏదైనా కానీ. సో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నింటినీ ఒక్కసారి బాగా స్టడీ చేసుకొని మన ఇంట్రెస్ట్ ఎటుపోతుందో చూసుకుని ఆ రకంగా నిర్ణయించుకొని స్లోగా స్టార్ట్ చేసి సిన్సియర్గా చదివి పైకి వస్తారని ఆశిస్తున్నాను. అదే లావుగా ఉన్నాను, నా జుట్టు బాగలేదు, నా కళ్ళు బాగలేవు, మా క్లాస్మేట్ అమ్మాయి ఎంత బాగుంటుంది, అందరూ ఆ అమ్మాయిని చూస్తున్నారు, అందరినీ కోరుతున్నారు, ఇలాంటి కంపారిజన్స్ పెట్టుకోవద్దండి. మిమ్మల్ని దేవుడు పుట్టించారంటే మీ వల్ల సమాజానికి చేయాల్సిన మంచి ఏదో ఉండబట్టి మీరు పుట్టారు. ఆ మంచి ఏదో గ్రహించారు. నేను డాక్టర్ గారి సమాజానికి సేవ చేయాలని గుర్తించాడు కాబట్టి ఇక్కడ మీ ముందు నుంచి మీతో మాట్లాడగలుగుతున్నాను, వైద్యం చేయగలుగుతున్నాను, పేషెంట్స్ యొక్క కష్టం కానీ వాళ్ళ యొక్క డిసీజ్ కానీ ట్రీట్ చేయగలుగుతున్నాను. నా పర్పస్ నాకు తెలిసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే రోజు పొద్దున్నే లేచి మొహం కడుక్కున్నప్పుడు అద్దంలో మొహం చూసుకుని ఒకే ఒక మాట అనుకోండి మీతో, ఐఎమ్ ది ప్రెషియస్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఐ మేక్ దిస్ డే ది బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అనుకోండి. ప్రతిరోజు, అది ఆదివారం అవని, సెలవు అవని, దీపావళి పండుగ అవని, ఏదైనా సరే ప్రతి రోజుని ఒక రోజు చెప్పుకుని ఒక గంట చెప్పుకుని లెక్క పెట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీ లోపల నుంచి ఒక మోటివేషన్ వచ్చి మీరు చేయాల్సిన పని ఏదైతే చేయాల్సిన పనో, ఏదైతే గోల్ ఉందో దానికి దగ్గరగా పెట్టాలి. ఇది డిసిప్లిన్ యొక్క పూర్తి ఇంపార్టెన్స్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పవర్ ఆఫ్ అట్రాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ సమాజంలోకి, యూనివర్సిటీలోకి ఏదైతే ఇస్తారో అది 100 రెట్లు మీకు వెనక్కి వస్తుంది. ప్రేమను ఇస్తారండి, 100 రెట్లు ప్రేమ వస్తుంది. ద్వేషాన్ని ఇస్తారండి, 100 రెట్లు మీకు ద్వేషం వస్తుంది. అలాగే ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో పక్కవాడు మంచోడైతే మీకు మంచి జరుగుతుంది. రోజు ఫ్రీ ఫైర్ ఆడుతున్నారో రాత్రి 1 గంటకి. ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు 510 మార్కులు పైబడి సంపాదించిన విద్యార్థులు 1167 మందికి జూన్ 2వ తారీఖున టెస్ట్ పెట్టడం జరిగింది. ఆ టెస్ట్లో పాస్ అయినటువంటి మొదటి 60 ర్యాంకుల వాళ్ళకి 7,20,000 రూపాయలు నగదు బహుమతి చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు ఈ కాంపిటీషన్ వల్ల వాళ్ళు వెనకబడి ఉన్నారు. ప్రత్యేకించి విలేజ్ పీపుల్, అర్బన్ పీపుల్తో చూసుకున్నప్పుడు చాలా వెనకబడి ఉన్నారు. అదేవిధంగా కార్పొరేట్ స్కూల్స్తో పోల్చుకున్నప్పుడు కూడా వెనకబడి ఉన్నారు. సఫిషియెంట్ ర్యాంక్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి సాధించలేకపోతున్నారు. సో దానికి కారణాలు తెలియజేస్తూ వాళ్ళకి ఒక మోటివేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్తో పాటు కాకినాడలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్స్, ఇంజనీర్స్, ఫిలాంథ్రపిస్ట్స్, ఇండస్ట్రియలిస్టులు, లాయర్లు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి స్టూడెంట్స్ మోటివేట్ చేశారు. దీని క్లిప్పులు కూడా చాలా బాగా తీసుకున్నారు. ఈ సందర్భంగా వాళ్ళకి ఎంసెట్ ర్యాంక్లో సరైన ర్యాంక్ సాధించి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదిస్తే వాళ్ళకి ఈ సంస్థ మేము ఫర్దర్గా సహాయం చేస్తాం.